సో థ్యాంక్ యూ కార్డ్ అయితే వచ్చింది మనకు. ఇక్కడ చూడొచ్చు మన ఇండియన్ లాంగ్వేజ్తో అయితే వచ్చింది. సో హలో ఆడియో ఫైల్స్ అని చెప్పేసి హెడ్ఫోన్ జోన్ నుంచి అన్నమాట. సో దీంతో పాటు మనకు కొన్ని ప్లేలిస్ట్ అయితే పెట్టారనమాట ఫర్ ఆడియో ఫైల్స్ అని అయితే ఉంది. సో మెయిన్లీ వాళ్ళు లిజన్ చేసి కొన్ని మ్యూజిక్స్ని ఆడియోని సో అర్థం చేసుకొని మనకి ఏదైతే బెస్ట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తాము కంపేర్ చేస్తామని చెప్పేసి కొన్ని ప్లేలిస్ట్లు అయితే పెట్టారనమాట. వోకల్స్ కోసం సపరేట్ ప్లేలిస్ట్, ఇన్స్ట్రుమెంట్స్ కోసం సపరేట్ ప్లేలిస్ట్, హిప్హాప్స్ కావచ్చు. సో ఇవన్నీ సో ఇలాగైతే ఉంటుందన్నమాట. సో ఈ ఆడియోని మీరు విని అయితే దాన్ని జడ్జి చేయొచ్చు అన్నమాట. సో సాంగ్స్ది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ఇయర్ టిప్స్, దాంతోపాటు సిలికాన్ ఇయర్ టిప్తో కంపేర్ చేస్తే ఫోమ్ ఇయర్ టిప్ వల్ల యూస్ ఏంటంటే మనం సిలికాన్ ఇయర్ టిప్ యూజ్ చేసే ముందు మనము పర్ఫెక్ట్ సైజ్ అయితే చూసుకుంటాం అన్నమాట. మన ఇయర్ కెనాల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అని అయితే మనం చూసుకుంటాం కదా. బట్ దీంట్లో ఏంటంటే మనకు ఫోమ్ ఇయర్ టిప్లో జస్ట్ మీరు ఇలా స్క్వీజ్ చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా స్క్వీజ్ చేసేసి మన ఇయర్లోకి పెట్టేసుకుంటే ఇది లోపలికి వెళ్ళేసి ఇలా డీస్క్వీజ్ అయితే అవుతుందన్నమాట. సో ఎంత స్క్వీజ్ చేసినా అది మళ్ళీ రియల్ పొజిషన్కి అయితే వెళ్తుందన్నమాట. దాంతో యూస్ ఏంటంటే మనకు మన ఇయర్ని కంప్లీట్గా ఐసోలేట్ అయితే చేస్తుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది, మనకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు 3 సెట్స్ అయితే ఇచ్చారనమాట. మీడియం ఇయర్ టిప్స్ అని అయితే ఉన్నాయి వెబ్సైట్లో. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ నేను యూజ్ చేసే సిలికాన్ ఇయర్ టిప్స్ అనమాట. సైజ్ అయితే కంపేర్ చేయొచ్చు ఇక్కడ మీరు. ఇది కొంచెం పెద్దగా అయితే ఉంది, ఇది మరీ చిన్నగా అయితే ఉందన్నమాట. సైజ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఇక్కడ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ఫోన్ జోన్ మెమొరీ ఫోమ్ ఇయర్ టిప్స్ సో 199. ఇక్కడ చూడొచ్చు మనకు మీడియం 3 pairs వేస్తే అయితే వస్తాయన్నమాట. ఓన్లీ ఈ 2 బ్రాండ్స్కి మాత్రమే ఇవి ఫిట్ అవుతాయన్నమాట. సో 3 mm అన్నమాట నాజిల్ డయామీటర్. సో ఫోమ్ ఇయర్ టిప్స్ పర్చేస్ చేసే ముందు మీ ఏదైతే మీరు ఇయర్ ఫోన్స్ లేదా ఇన్ ఇయర్ మానిటర్స్ యూస్ చేస్తున్నారో దాని నాజిల్ డయామీటర్ అయితే చెక్ చేసుకొని పర్చేస్ చేయడం అయితే బెటర్ అన్నమాట.